ఈ ఆకాష్ ఏ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా ఆస్తి వరదలా వస్తుంది. చి దుర్మార్గుడా, ఆ ఆడపిల్లల్ని పెళ్లి పేరుతో మోసం చేస్తావా? ఆ పాపం ఊరికే పోదు, చావనే చివరి గట్టు ఉంటుంది. అప్పుడు నీ చావెలా ఉంటుందో తెలుసా? పోయేటప్పుడు ఎలా పోయినా పర్లేదు, ఉండేటప్పుడు ఎలా బతుకున్నామో అదే ఇంపార్టెంట్. త్వరలోనే నీకు పాపం పండే రోజొస్తుంది. నువ్వు ఎన్ని మాటలైనా అను గిరిజా, నేనేం పట్టించుకోను. నేను పట్టించుకునేది మనీని మాత్రమే. మనిషిలోని మనీని తీసుకొని షీని పక్కన పెట్టేశాను. ఆడపిల్ల ఉసురు ఊరికే పోదురా. నాకెలాగో అన్యాయం చేశావు, ఇప్పుడు తనని పెళ్లి చేసుకుని తనకి అన్యాయం చేయకు. ఇది చెప్పడానికి నువ్వెవరు? నువ్వేమన్నా నా భార్యవా? కాదు కదా. ఆల్రెడీ డివోర్స్ ఇచ్చాను కదా. డైవర్స్ ఇస్తే నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివి నువ్వే కదా. బిడ్డకు నేను తండ్రినని ప్రూవ్ చేయమని చెప్పాను కదా. అది నీ వల్ల కాదు. చేస్తాను, ఆ రోజు తొందరలోనే వస్తుంది. అప్పుడు ఈ గిరిజ అంటే ఏంటో చూపిస్తాను. చూపించమనే కదా నేను చెప్పింది. అబ్బా గిరిజా, నేనేదో ఎంగేజ్మెంట్ అయిందన్న ఆనందంలో ఫోన్ చేస్తే నా మైండ్ అంతా బ్లాంక్ చేసావు. నీ మైండ్ని కాదు, నిన్ను బ్లాంక్ చేసే రోజొస్తుంది. ఆల్ ది బెస్ట్. అలాగే చెయ్యి. గుడ్ నైట్ గిరిజా, బాయ్. ఏంటి గిరిజా, ఏమైంది? చాలా ఫైర్ అవుతున్నావు. ఏమైంది గిరిజా, చెప్పు. అమ్మో, విషయం చెప్తే కళ్యాణ్ బాబు ఆకాష్ని నిలదీయొచ్చు. అది ఏ గొడవకైనా దారి తీయొచ్చు. ఈ గొడవల వల్ల వర్ణ కళ్యాణ్ని అనుమానించొచ్చు. నా జీవితం ఎలాగో పోయింది, కనీసం వర్ణ కళ్యాణ్ల జీవితమైనా బాగుండాలి. ఏంటి గిరిజా? ఏం లేదు, ఎవరో రాంగ్ నంబర్. విసిగిస్తాను. రాంగ్ నంబరా? ఏది ఇలా ఇవ్వు. వద్దండి, ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చేశాను. కొన్నిసార్లు రాంగ్ నంబర్లు కూడా మనసుని బాధ పెట్టొచ్చు. పర్వాలేదండి. సరే లౌక్య పాప, త్వరగా ఫుడ్ తిని వచ్చి పడుకోవాలి. రేపు మళ్ళీ మార్నింగ్ నీకు స్కూల్ ఉంది. గిరిజమ్మను విసికించొద్దే. అలాగే డాడీ. అమ్మా రామ్మా. ఏంట్రా, ఎందుకు పిలిచావు? ఇదిగో అమ్మా శుభలేఖ. ఎంత బాగుందో చూడు. రేపటి నా భవిష్యత్తుని నిర్దేశించిన శుభలేఖ. ఎంత అందంగా ఉందో చూడు. నిజంగానే బాగుందిరా. ఏది ఏమైనా సరిజోడుతో, సమఉజ్జీతో పరిచయాలు, ప్రయాణాలు నిజంగానే ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తాయి. ఈ పెళ్లితో మనం మరో అడుగు ముందుకేశాం. కరెక్టే అమ్మా. నేను ఈ మొదటి శుభలేఖ ఎవరికి ఇవ్వబోతున్నానో తెలుసా? ఎవరికిరా? గిరిజకి. గిరిజకిచ్చొస్తాను. అది పెళ్లి చేసుకుంటున్నానని ఇక్కడికొచ్చి నాకిచ్చినట్టే ఇప్పుడు నేను దానికి ఇస్తా. దాని ఫేస్ లో ఫీలింగ్స్ చూస్తా. నిజమేరా, ఆ పంచే. నువ్వేంటో దానికి మరోసారి తెలియాలి. ఆ ఇంట్లో వాళ్ళందరూ ఈ పెళ్లి శుభలేఖ చూసి కుళ్ళుకోవాలి. అవునమ్మా,
కొందరు మన ఎదుగుదలను చూసి కుళ్ళుకుంటారు, కొందరికి ఒళ్ళు మండుతుంది. అందుకే నా పెళ్లి పిలుపుకి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఈ శుభలేఖ ఇచ్చి చూసి పెళ్లికి రమ్మని పిలుస్తాను. వెళ్ళరా, వెళ్ళు. నిందపడ్డ చోటే నిరూపించుకోవాలి మనమేంటో. చేత కాదు అన్న వాళ్ళందరికీ చూపించాలి మన చేవేంటో. సరేమ్మా, వెళ్ళొస్తాను. వస్తానమ్మా. ఓకే. ఏది జరిగినా మన మంచికే అని నువ్వు పదే పదే చెప్తావు కదక్క. అది నిజమే అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. అవునరా విశ్వ, కొన్ని విషయాల్లో మనం మౌనం వహించడం వల్ల అందరికీ మంచి జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ ఏం మాట్లాడితే ఏమవుతుందో అనిపిస్తుంది. హలో, లోపలికి రావచ్చా? లోపలికొచ్చేసి రావచ్చా అని అడుగుతావేంటి? రా. ఏంటి విషయం? ఉదయాన్నే మా ఇల్లు గుర్తొచ్చిందేంటి? నాకు ఏదైనా మంచి జరుగుతుంది అంటే అది ముందు ఈ ఇంటి నుండే మొదలు పెడితే నాకు శుభమని వచ్చాను. శుభమేంటి? మా ఇంటి నుంచేంటి? గిరిజన్ పిలవండి అంకుల్, ఓ శుభవార్త చెప్పాలి. గిరిజా, గిరిజా. అదేదో మాకు కూడా చెప్పొచ్చు కదా. నాకు పెళ్లి ఫిక్స్ అయింది. ఇదిగోండి శుభలేఖ. ఈ విషయం మీకు చెప్పి మొదటి శుభలేఖ గిరిజకివ్వాలని వచ్చాను. ఇదిగో గిరిజ, ఇది నా శుభలేఖ, నా పెళ్లి శుభలేఖ. అమ్మాయి ఎవరో తెలుసా? ధరణి. ధరణి ఇండస్ట్రీస్ ఈశ్వర్ గారి ఏకైక పుత్రిక. కోటాను కోట్లకు వారసురాలు. ధరణి ఆకాష్. ఎలా ఉంది? తీసుకో. ధరణి అంటే భూమి, ఆకాశ్ అంటే ఆకాశం. భూమి ఆకాశం ఎప్పటికీ కలవ్వు. వర్ణగారు, మీరు నా పెళ్లికి తప్పకుండా రావాలి. ఇదిగో తీసుకోండి. అంకుల్, మీరందరూ తప్పకుండా రావాలి. తీసుకోండి అంకుల్.
మీరు కూడా. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంట్రా? మళ్ళీ పెళ్ళి అంటావేంటి బ్రో? నా ఇష్ట ప్రకారం నేను చేసుకుంటున్న పెళ్లి ఇది. నువ్వేదో తెలివిగా మాట్లాడుతున్నావని ఫీల్ అవుతున్నావేమో. నేను నీకంటే బాగా చదువుకున్నవాణ్ణి, అయితే నీలా దరిద్రంగా ఆలోచించేవాణ్ణి మాత్రం కాదు. ఏంటి బ్రో, నీ ఇంటికొచ్చి మొదటి శుభలేఖ ఇచ్చి ఆశీస్సులు తీసుకుందామని వస్తే నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావేంటి? నేననేది అదేరా. అర్ధాంగిని చేసుకుని ఆశలు రేపి అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నానని తనకే శుభలేఖ ఇస్తే ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాను. ఏంటి బ్రో? ఏంటంటావేంట్రా? గిరిజ పరిస్థితి ఏంటి? అది చెప్పాల్సింది నువ్వు బ్రో. ఎందుకంటే గిరిజ నీ దగ్గరే ఉంది కనుక. గిరిజకి సంజాయిషి చెప్పాల్సిన అవసరం నాకేంటి? నీకేంటి అంటావేంట్రా? గిరిజ భర్తవు నువ్వు కాదా? నేను చెప్పేది నిజం కదా? నేనని నువ్వు సృష్టించావు, అంతేగాని నేనెలా అవుతాను బ్రో గిరిజకు భర్తని? అబద్ధాలు ఆడక ఆకాష్. నేను సృష్టించడం ఏంట్రా? నువ్వే గిరిజ భర్తవని నాకు తెలుసు. నువ్వు నిజంగా గిరిజని పెళ్లి చేసుకోలేదా? రాఘవయ్య గారు చనిపోవడానికి కారణం నువ్వు కాదా? మర్యాదగా నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకొని ముందా పెళ్లి నాపి గిరిజన అర్ధాంగిగా స్వీకరించు. లేకపోతే ఏం చేస్తావు? చంపుతావా? ఇలా మా ఇంటికొచ్చి నన్ను నిలదీసినందుకు ఇదిగో మీ నాన్నైన విశ్వనాథ్ చక్రవర్తిని కొట్టి పంపించాను. ఏ జరిగింది చెప్పలేదా? ఏంట్రా? ఏం వాగుతున్నావు? నానా చెప్పండి, వీడి చెప్పేది నిజమా? మిమ్మల్ని కొట్టడం ఏంటి? మిమ్మల్ని కొట్టిందే కాక ఇంత ధైర్యంగా చెప్పడం ఏంటి? నిజం చెప్పండి నాన్న. వీడినిక్కడే. రామూర్తి గారు, ఇదే నిజమైతే నా దగ్గర దాచి నాకు అబద్ధం ఎందుకు చెప్పారు? బాబు, అది గిరిజమ్మ. ఆగు రామూర్తి. కళ్యాణ్, అయిందేదో అయిపోయింది, అతన్ని వదిలే. ఏంటి నాన్న వదిలేయడమేంటి? వీడు మీ ఒంటి మీద చెయ్యేస్తే నేనది వీని చూస్తూ ఊరుకుంటానా? వీణ్ణి కళ్యాణ్, వాణ్ణి ఏమీ చెయ్యలేక నేను చేతులు ముడుచుకొని వచ్చేయలేదు. వీడితో గిరిజ జీవితం ముడిపడి ఉంది. వాణ్ణి వదిలే. ముడిపడిన బంధాన్ని కాదని మరో ముడి వేయడానికి సిద్ధపడ్డాడు వీడు. ఇలాంటి వాణ్ణి ఎలా వదిలేయమంటారు నాన్న? కళ్యాణ్, నా మాట వినరా. బద్ధ శత్రువైనా మనల్ని వెతుక్కుంటూ మన ఇంటికొచ్చినప్పుడు మన్నించడం అనేది మానవ ధర్మం. అది మనకుంది. ఎవడి పాపన వాడే పోతాడు. వదిలే. నువ్వు నన్ను కొట్టినా తిట్టినా నేనేమనుకోను. ఎందుకంటే నువ్వంటే నాకు అంత ఇష్టం. నువ్వంటే నాకు ప్రాణం బ్రో. నీకు ఇంకో విషయం తెలుసా? నేనిప్పుడు కోటీశ్వరుణ్ణి మాత్రమే కాదు, కోటాను కోట్లకి అధిపతిని.
ఆకాష్ ధరణి అండ్ కో అనే సామ్రాజ్యానికి అధినేతని. ఇప్పుడు నా ముందు మీ చక్రవర్తుల కంపెనీలు చాలా చిన్నవి. నువ్వు ఈ గిరిజ, పెళ్లి ఇవన్నీ వదిలేసి నాతో వ్యాపారంలో పోటీ పడ్డానికి ప్రయత్నించు. నా ఎదుగుదలని ఓ ఫ్రెండ్గా ఎంకరేజ్ చేయి. ఒక మిత్రుడిగా నా పెళ్లికొచ్చి అక్షింతలు వేసి నన్ను ఆశీర్వదించు. వస్తానంక. అందరికీ పేరు పేరున ఇదే నా ఆహ్వానం. తప్పకుండా మీరంతా నా పెళ్లికి రావాలి. చాలా థ్యాంక్స్ గిరిజ. ఆఖరికి నీ వల్ల మా మావయ్య గారు విశ్వనాథ్ చక్రవర్తి గారు ఒక బికారిగాడి చేతిలో దెబ్బలు తిన్నారు. ఇంకా నీ దయవల్ల ఎంతమంది ఏమైపోతారో. గిరిజ, ఆకాష్ పెళ్లి జరగదు, జరగనివ్వను. ఆ ఆకాష్ గాడిని నీ కాళ్ల దగ్గరికి నేను తీసుకొస్తాను. నువ్వేం బాధపడకో. వద్దండి, ఇక మీరు నా గురించి ఆలోచించకండి. నేను బాధపడేది నా గురించి కాదు. నా వల్ల ఆకాష్ ద్వారా మీ కుటుంబానికి జరిగే అవమానాలకి బాధపడుతున్నాను. ఇదంతా నా వల్లే. ఇక వదిలేయండి. గిరిజా, నీ వల్ల మేం బాధపడుతున్నావన్నది వదిలే. వాడు ధరణి ఈశ్వర్ అంటూ విర్రవీగిపోతున్నాడు. అది ఎంతో వరకు ఉంటుందో నేను చెయ్యాల్సింది నేను చేస్తాను. నీకు అన్యాయం మాత్రం జరగనివ్వను. నిశ్చింతగా ఉండు. ఇదిగో గిరిజ, ఇది నా శుభలేఖ, నా పెళ్లి శుభలేఖ. గిరిజ భర్త నువ్వు కాదా? నేనని నువ్వు సృష్టించావు, అంతేగాని నేనెలా అవుతాను బ్రో గిరిజకు భర్తని? వర్ణ, ఏంటి? ఏం లేదు వర్ణ. ఈ విషయం గురించి నీకు చెప్తే నిన్ను రెచ్చగొట్టినట్టు అవుతుంది, కానీ చెప్పక తప్పడం లేదు. కానీ జీవితం బాగుండాలి కదా. ఎవరి జీవితం? ఎవరి జీవితం గురించో నాకెందుకు వర్ణ, నీ జీవితం గురించే. నీ జీవితం బాగుండాలని కోరుకునే వాళ్లలో మొదటి పేరు నాదే ఉంటుంది. నా ఫేసే కాస్త కన్నింగా కనిపిస్తుంది, అలా అని నేను కన్నింగా ఉండను. మరి గోదావరిలో నన్ను చంపేయాలనుకోవడం? అబ్బా వర్ణ, ఇదే విషయం మొన్న హాస్పిటల్లో రైస్ చేసావు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నావు. తప్పని ఆ రోజే ఒప్పుకున్నాను కదా. అసలు విషయం ఏంటో చెప్పు. ఆ ఆకాష్ వచ్చి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చాడు కదా. ఇచ్చాడు. పెళ్లికి అందరినీ రమ్మన్నాడు. వెళ్దామా? అబ్బా అది కాదు వర్ణ. ఆ ఆకాష్ గిరిజకి మొగుడైతే వాడు మళ్ళీ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నాడు? భార్య కడుపుతో ఉందంటే ఏ భర్త అయినా సంతోషిస్తాడు, భార్యని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు. అసలు ఈ టైంలో భార్యకి దూరంగా ఏ మగాడు ఉండడు. వాడు ఆ ఇంట్లో, ఆ గిరిజ ఈ ఇంట్లో. కళ్యాణ్ అయితే ఆ ఆకాష్ గిరిజకి భర్త అని ఖరాఖండిగా చెప్తున్నాడు.
మొన్న సీమంతానికి వచ్చిన ఆకాష్ ఇదంతా కళ్యాణ్ ఆడిస్తున్న డ్రామా, అందులో భాగంగానే ₹1 కోటి ఇచ్చాడని చెప్పాడు. ఇక ఆ గిరిజైతే ఆకాష్ వెడ్డింగ్ కార్డ్ ఇస్తుంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా తీసుకుంది. దాని ఫేస్ లో నాకు ఇంత బాధైనా కనిపించలేదు. ఒకవేళ ఆకాష్ డబ్బు పిచ్చితో పెళ్లి చేసుకున్నా కనీసం గిరిజకైనా బాధ ఉండాలి కదా. ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అని అడగాలి కదా. అలా అడగకుండా ఒక అతిథిగా వెడ్డింగ్ కార్డ్ తీసుకుంది. సో ఆకాష్కి గిరిజకి ఎటువంటి సంబంధం లేదు. ఉంటే గింటే కళ్యాణ్కి గిరిజకి సంబంధం ఉందని, అదేదో సంబంధం ఉందని సీమంతం ఫంక్షన్ కి మీ ఆయన నిన్ను తప్పించుకోవడానికి ఆకాష్ ని పిలిపించి డ్రామా ఆడించాడు. నువ్వు ఇంకా మౌనంగా ఉన్నావనుకో, నీ జీవితమే మౌనం అవుతుంది. ఇప్పటికైనా మేలుకొని మీ ఆయన్ని అడుగు, కడిగి పారేయ్.